సిగ్గుందారా నీకేమన్నా? వాళ్ళ కాడికి రా తంతరు పట్టుకొని వాళ్ళ గీట చెప్పిందంటే ఇప్పటికే తూతూ అంటారు. మీ కూడా అట గీట చేసిరాట అని అడిగితే ఈ అమ్మ వాడు మా ఇజ్జత్ తీసిండు మా కులంలో వచ్చాన వాళ్ళు అంటారు. కేసు కూడా ఏమన్నాడా ఉన్నకాడికి దారానే రాజ్యమే మాదాయనే వాళ్ళు అంటారు. ఆ ప్లాన్ అడిగిన ప్రవీణ్ని. ఇక నువ్వేమో సిగ్గు లేక కేసు వేసి కూర్చుంటివి అంటే నువ్వు వేసినంత మాత్రం ఆగుతాయి అనుకుంటున్నావా? ప్రజలు రాష్ట్రం అంతా ఒకటైతే నువ్వేం చేస్తావని ఈడికే రేవంత్ రెడ్డికి పరిశాన్ అవుతుంది. ఎదురనైనా నేను తెచ్చుకుని తేనైతే తెచ్చిన రాజ్యం ఎట్లా అట్లా వచ్చింది రెడ్డి రాజ్యమే. కానీ పాడుగా సర్పంచ్ ఎలక్షన్లు చేయలేక 2 సంవత్సరాలు గడిచిపోయి ఆ తరుణం బుత్తరుని ఏదో వేసిన ఆ రిజర్వేషన్ అయినాడు అవుతుందేమో ఆ బిల్లు వచ్చినాడు అవుతుందా అనుకుని ఆయన చిన్నగా ఏదో వేసాడు. వేయగానే నీకు సుర్రమానేమరా ఇక నేనంటేనేమో మాట అటు ఇటు ముసలోడు పాడుగాను ఏడుకొస్తే ఆడికి ఇడుస్తాడేమోరా. మరి అట్నే ఉంటది చక్కగా ఉంటది తాత అంటే. తలవారు తాత అంటే ఉత్తుత్తగా అనుకున్నావు ఆచమాచ అనుకున్నావా? అందుకనే జర సిగ్గుతోటి బీసీలు ఎస్సీలు ఎస్టీలో వచ్చిన రిజర్వేషన్లు వచ్చినాయి అవి వాడుకుని కనీసం మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినందుకు కనీసం వాళ్ళు ఏదో మండలమో గ్రామమో అటనన్ను ఉంటారుగా. అట్లా కూడా మీ కిందనే బతికేది పాడుగాను. మీరేమో చక్కగా ఇచ్చేది ఉందా? గ్రామాలు డెవలప్ చేసుకునేది ఉందా? మండలం ఏమైనా డెవలప్ చేసేది ఉందా? మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలు మీరేనా? మీ చేతుల పనేనా? కుక్క కొలిసి ఇట్లా చేతులు ఉన్నట్టు ఇట్లా సాదుడు కుక్కది ఇట్లా పట్టుకున్నట్టేనా? మా బతుకంతా మీ చేతులనేనా? మళ్ళీ